ఎండాకాలం శరీరానికి చలవ చేసే పెసరపప్పు చారు అయితే పెట్టుకుందాం. ఈరోజు పెసరపప్పు గంట నానబెట్టిన తర్వాత మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని పోపులు అయితే వేద్దాం. ఇప్పుడు పెసరపప్పు ఉడకెట్టుకున్నాక అందులో పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, అంటే ఒక స్పూన్ మిరియాలు, మనం కారం ఏమో ఎక్కువ వేసుకోం కాబట్టి స్పూన్ మిరియాలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చా దంచుకొని అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం కచ్చాపిచ్చా దంచుకొని అల్లం వేసుకొని ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. మాకు కారం ఉండాలని కొంచెం కారం వేసుకొని కలుపుకొని తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం అవన్నీ వేగిన తర్వాత పప్పు అయితే ఉడకబెట్టింది అందులో వేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది మరుగుతున్నప్పుడే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలు ఈ మధ్యన బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాయ్.